వెల్కమ్ టు శ్రీదేవి ఫ్యాషన్స్ ద్రాక్షారామ. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? వీడియో అయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ వర్క్స్ అన్నీ నేను షార్ట్ వీడియోస్లో కూడా ఆల్రెడీ చూపించాను. వీడియోలో కూడా చూడండి. వర్క్స్ అయితే ఎంత బాగున్నాయో కదా. ఈ వర్క్ అయితే నా ఫేవరెట్ అనమాట. నేను నా బ్లౌజ్కి వేసుకోవాలి, కాకపోతే ఒక సామెత చెప్పిన ఎందుకులేండి, సామెతలు కూడా నాకు సరిగ్గా రావు. కానీ డిజైన్ అయితే వేసుకోవాలి. చేతిలో మిషన్ ఉంది కానీ మిషన్ వేసుకోవడం, నాకు నేను బ్లౌజ్ చేసుకోవడం మాత్రం అస్సలు కుదరట్లేదు. కానీ ఏ డిజైన్ చూసినా ఇది నేను వేసుకోవాలి, ఇది నేను వేసుకోవాలి అనిపిస్తూనే ఉంటుందండి. ఓకేనా. స్టూడెంట్స్ని అయితే ఈ మధ్య వీడియో తీయడం మర్చిపోతున్నాను, వాళ్ళు ఉన్నంతసేపు. ఇది వాళ్ళందరూ వెళ్ళిపోయాక నేను ప్రశాంతంగా డోర్స్ అన్నీ వేసేసుకొని తీసుకుంటున్న వీడియో. వాళ్ళు ఉంటున్నప్పుడు అస్సలు కుదరట్లేదండి, కానీ తీస్తాను తప్పకుండా. ఎందుకంటే వాళ్ళని చూసి కూడా ఇన్స్పైర్ అయ్యి నేర్చుకోవడానికి వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటున్నారు. భయపడుతూ కూర్చుంటే బ్రతకలేము. తప్పో ఒప్పో చేసి చూసేయాలంతే. గెలుపు అయితే ఏముంటుంది, ముందుకు నడిపిస్తుంది. ఓటమైతే తర్వాత ఏం చేయాలా అనేది నేర్పిస్తుంది. ఒక లెసన్లా అన్నమాట. ఈ వర్క్ చూడండి, చాలా బాగుంది కదా. నిజంగా మగ్గం కూడా పనికిరాదేమో అంత లుక్ వచ్చింది. ఆ పట్టు చీరకి చాలా లుక్ వచ్చింది. కస్టమర్స్ పూసలు వేయిస్తాను అంటే వద్దు అన్నారు. దానివల్ల దానికి పూసలు వేయించలేదు. ఇది కూడా పెళ్ళి కూతురివే, వేరే పెళ్ళి కూతురివి నార్మల్గా చేయించుకున్నారు. మగ్గం వర్క్ అయితే అస్సలు కుదరలేదండి. వర్కర్స్ అందరూ అటు ఎలక్షన్స్ అనేసి వెళ్ళిపోయారు. సో వర్కర్స్ లేక అందరూ మగ్గం వర్క్సే చేయించుకుంటున్నారు, ఇంకా పెళ్లి కూతుర్లకి కూడా. ఇది చూడండి, చాలా బాగుంది కదా. ఈ వర్క్ అయితే చాలా నచ్చింది. హై నెక్ అంటే బోట్ నెక్ మోడల్ వచ్చింది. హ్యాండ్కి హెవీగా కూడా వచ్చింది, కానీ వాళ్ళు ఓన్లీ బుట్టిసే కావాలన్నారు. ఇక నేను బుట్టిసే వేసేసాను. దాని తర్వాత అయితే వెనకాలైతే దాని మిషన్ అయితే దాని పని అది చేసుకుంటుందండి ప్రశాంతంగా. ఈ మధ్య అయితే అస్సలు డిస్టర్బ్ చేయట్లేదు. ఆ కట్టర్ ప్రాబ్లం ఒక్కటే చాలా ఇబ్బంది పెడుతుంది. ఇదైతే నా బ్లౌజే నెట్ వేసుకొని చేశాను. అంటే ఇది ఎప్పుడో చేశాను, ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే ఇప్పుడు అయింది. నెట్ ప్రాక్టీస్ చేశానమాట. ఈ డిజైన్ వచ్చిన స్టార్టింగ్లో మీరు చాలా వీడియోస్లో బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు ఆ బ్లౌజ్ని. అది స్టిచ్చింగ్ అయితే ఇప్పటికి అయింది. ఎప్పటికి కట్టుకుంటానో అది కూడా చూడాలి. వేడికైతే సిల్క్ శారీస్ చాలా కష్టం అండి. అసలు శారీసే కష్టం, డ్రెస్సెస్ బెస్ట్. కానీ నాకు శారీస్ అంటే చాలా ఇష్టం. అందుకే ఇంకా నేను కష్టమైన ఇష్టంతో శారీస్ కట్టుకుని వస్తున్నాను. కట్టర్ ప్రాబ్లం కదా, వెంటనే ఆ కటింగ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఆ కటింగ్ చేసుకోవడం అనేది చాలా పెద్ద పని అండి. కటర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆ ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది. న్యూ డిజైన్స్ కూడా చాలా వచ్చాయి, నేను చూపిస్తాను. వీడియోస్ తీయడం అయితే కుదరట్లేదు. మార్నింగ్ స్టూడెంట్స్, మధ్యాహ్నం పెళ్ళిళ్ళ హడావిడి, కస్టమర్స్, చాలా హెవీ వర్క్ ఉంటుందండి. కానీ ఇప్పుడే ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ అంతా మళ్ళీ ఫుల్ ఖాళీ ఉంటాను అనుకుంటా. ఎందుకంటే పుష్కరాలు వస్తున్నాయి కదా. దానివల్ల ఇప్పుడు మే 10th వరకే ఉన్నట్టున్నాయి. 10th or 11th వరకే ముహూర్తాలు ఉన్నట్లున్నాయి. అప్పటి వరకు మళ్ళీ ఈ మంత్ అయిపోయాక 15th నుంచి అలా ఫ్రీ అయిపోతాను. తర్వాత ఎంబ్రాయిడింగ్ వర్క్స్లో కొంచెం నేను ఆఫర్స్ అనేవి పెడదాం అనుకుంటున్నాను. ఆఫర్స్ ఏంటో చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి ఆఫర్స్ పెడతానండి. శారీ ప్రీ ప్లేటింగ్లో, వర్క్స్లో పెడతాను తప్పకుండా. మీరు నన్ను ఫాలో అయితే అప్డేట్స్ అయితే వస్తాయి. మీకు ఆన్లైన్ సర్వీస్ అనేది కూడా ఉందండి. నేను ఆన్లైన్ సర్వీస్ కూడా మీకు వేస్తాను. ఎవరైనా వేరే చోటు నుంచి కనుక మీరు వర్క్స్ చేయించుకోవాలి అనుకుంటే కనుక నాకు అడ్రస్ మెసేజ్ పెట్టండి. మీరు పెడితే నేను కూడా తప్పకుండా మీకు పెడతాను. ఆర్డర్స్ అనేవి సెండ్ చేయండి. నైట్ అయిపోయిందండి బాగా, అందుకే కొంచెం నోరు తిరగట్లేదు, నిద్ర వచ్చేస్తుంది పక్క నుంచి. టైంకి ఇవ్వాల్సిన చాలా బ్లౌజెస్ ఉన్నాయండి, టైంకి ఇవ్వాలి. చాలా ట్రై చేస్తున్నాను. తప్పకుండా ఇంకొంచెం ట్రై చేయాలి, ఇంకొంచెం గట్టిగానే.
నెక్స్ట్ ఎన్ని వర్క్స్ ఉన్నా సరే నెక్స్ట్ వచ్చే వర్క్ కన్ఫామ్గా తీసుకుంటాను. మీకు టైంకి ముందే ఇస్తాను కానీ లేట్ అయితే చెయ్యను. ఆ నమ్మకం అయితే ఉంచండి. స్టూడెంట్స్ అయితే ఎవ్వరూ లేరండి, నేను ఒక్కరిదాన్నే వర్క్ చేసుకుంటున్నాను. ఈవినింగ్స్ మేబీ అది. నేనైతే ఈ మిషన్తో చూసారా ఎంత కుస్తీ పడుతున్నానో. నా మిషన్ది గ్యారంటీ కార్డ్ ఒకటి ఉంటుందండి. ఆ కార్డ్ అనేది మిస్ అయింది. అది జస్ట్ ఫోటో ఉంది. త్రిబులర్ వాళ్ళకి కంప్లైంట్ అయితే ఇచ్చాను. వాళ్ళు ఇంకా ఏమీ నాకు రియాక్ట్ అవ్వలేదు. వాళ్ళు రియాక్ట్ అయ్యాక వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, ఏం చేశారు, నేనేం చేశాను అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను. వర్క్ ఎలా ఉందో చూడండి. వెంటనే అలా కట్ చేయాల్సి వస్తుంది. కట్ చేస్తుంటేనే కాస్త దాన్ని చూడగలుగుతున్నాం, లేదంటే చాలా ఇబ్బంది అయిపోతుందండి. ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది, హెవీగా కనిపిస్తుంది, మంచి బడ్జెట్లోనే ఉంటుంది. బయట చూస్తే గట్టిగా సౌండ్స్ వస్తున్నాయి అని వెళ్ళాము. భజంత్రీలు పెళ్ళి కొడుకు వెళ్తున్నాడనమాట. అక్కడ ట్విస్ట్ ఏంటంటే అమ్మాయిలండి అబ్బాయిలకి ఏ మాత్రం తీసిపోకుండా అమ్మాయిలు డ్రమ్స్ మోగించారు. అబ్బా సూపర్! అసలు అమ్మాయిలు కూడా ఏందిలోని తక్కువ కాదు అని వీళ్ళని చూసాక తెలిసిందండి. అబ్బాయిలకి ఏ మాత్రం తగ్గలేదు. అమ్మాయి ఎంత ఉందో చూసారా, తొండలాగా సన్నగా. అమ్మో చాలా గట్టిగా మోగించింది. మనం ఏ పని చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదండి. మనం చేసే పని వల్ల వేరే వాళ్ళకి నష్టం జరగకుండా ఉంటే చాలు, రెస్పెక్ట్గా ఉంటే చాలు. మనల్ని చూసి ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఆ టాలెంట్ అనేది ఏ పనిలో ఉన్నా ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. అక్కడ మా తమ్ముడు ఉన్నాడు, హాయ్ చెప్తున్నాడు, నేను కూడా హాయ్ చెప్పాను. టాలెంట్ అనేది మనకి ఎందులో అనేది మనకే తెలుస్తుంది. దాన్ని గుర్తించడమే కాస్త టైం పడుతుంది. ఇంకా చాలా వెళ్తూ ఉంటాయండి. యాడ్ మెయిన్ రోడ్ కదా, చాలా ఇలాంటి వ్యాన్స్ గట్రా చాలా వెళ్తూ ఉంటాయి. నా మాటలు చాలా మత్తుగా వస్తున్నాయి కదా, నిద్ర వస్తుందండి. ఓకే, వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా మేమైతే మా వర్క్స్లో మేము బిజీ అయిపోయాం. మీరైతే ఈ వీడియో లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, బాయ్, గుడ్ నైట్.